హర హర మహాదేవ. నందీశ్వర నమస్తుభ్యం సాంబానందప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాయాం ధాతుమర్హసి. శ్రీ నందీశ్వర స్వామినే నమః. ఈరోజు వైశాఖ మాసం కృష్ణపక్షం త్రయోదశి గురువారం. ఈరోజు విశేషం ఏమిటయ్యా అంటే అమావాస్య ముందు వచ్చేటటువంటి త్రయోదశి రోజున నందీశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఇవాటి రోజున నందీశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటిది, ప్రీతికరమైనటువంటి రోజు. మనకు తెలిసి కానీ తెలియక కానీ మన యొక్క జాతకంలోనే ఉండి స్వతహాగా మనం చేసినటువంటి పొరపాట్లకు మనకు కొన్ని దోషాలు కలుగుతాయి. ఇటువంటి తెలియని దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ దోషాలు ఎన్ని పరిహారాలు మనం చేసుకున్నప్పటికీ కూడా అవి తొలగిపోకుండా మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. ఇటువంటి బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే చేయవలసినటువంటి కార్యక్రమం ఏమిటంటే నందీశ్వరుడికి ప్రదోష కాలంలో అభిషేకం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, పళ్ళరసాలు, పొట్టివేళ్ళు, గంధం, విభూతి మొదలైనటువంటి ద్రవ్యాలతో నందీశ్వరుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో అభిషేకం చేసి స్వామివారికి చక్కగా అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలతో స్వామిని ఎవరైతే పూజిస్తారో వారందరికీ కూడా ఈ పట్టి పీడించేటటువంటి సకల దోషాలు కూడా తొలగిపోయి వారి కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా ఉంటారు. కాబట్టి తప్పకుండా ఈరోజు సాయంకాలం నందీశ్వరుడికి శివాలయానికి వెళ్ళి నందీశ్వరుడికి చెప్పిన ప్రకారంగా చేసుకున్నట్లయితే మీ అందరికీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. హర హర మహాదేవ.